మీనా, చూసావా, ఇన్ని సంవత్సరాలలో మీ ఆయన ఎప్పుడైనా నీకు దోశ ఇలా పోసిచ్చారా? కోడలికి దోశ పోసిస్తున్నారు చూడు. అంతేకాకుండా ఈ ఇంట్లో పనిచేసే వాళ్లకు కూడా దోశలు పోసిస్తున్నారు. అంటే దీనికి ఏంటి అర్థం? నువ్వు కాకుండా వాళ్లే తనకు ముఖ్యం. అంతేకాకుండా కోడలి మీద తను ప్రాణాలే పెట్టుకున్నారు. నాకు తెలిసి ఝాన్సీ అమ్మ తర్వాత బంగారినే ఈయన మన కంపెనీకి వారసురాలుగా చూస్తున్నారు. మీ అన్నయ్య చెప్పింది గుర్తుంది కదా నీకు? ఈ కుటుంబంలో మొదటి వారసుడు మీ ఆయన. ఆయనే తన స్థానం కోడలికి వదిలేసినప్పుడు మనం ఇంకేం చేయగలం మీనా? చూస్తూనే ఉండు, నీ పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతోంది. నాకు నిన్ను చూస్తుంటే చాలా బాధగా ఉంది. జైరామ్, అమ్మా రామ్మా, తిన్నావామ్మా? నీకు దోశ ఏమంటావా? నేను బాగా తిన్నాను. ఏంటి నాన్న, వెళ్తున్న స్పీడ్ చూస్తుంటే నా ఇడ్లీ కొట్టుకి పోటీలాగా నువ్వు దోశల కొట్టు పెట్టేలా ఉన్నావే. జాన్సమ్మా, మావయ్య కానీ ఒక్క కొట్టు పెట్టారే అనుకోండి, మిమ్మల్ని ఓవర్టేక్ చేసేస్తారు. ఫస్ట్ క్లాస్ గా దోశలు వేస్తున్నారమ్మా. మరి ఏమనుకున్నావు నా కొడుకంటే? అమ్మా, కనీసం ఒక్క దోశైనా తినమ్మా. వద్దు నాన్న, కావాలంటే నువ్వు మీనాకి వేసి పెట్టు. తనక తన ఈ పాటికి గురక పెట్టి నిద్రపోతూ ఉంటుందమ్మా. చూసావా, అది అన్నా నేను అర్థం చేసుకునే విధానం తెలుసుకో. పద. నువ్వు వచ్చిన తర్వాత నీకెలా నేను దారి వదిలి వెనక నిలబడ్డానో, ఇప్పుడు అదే విధంగా నువ్వు కొత్త తరానికి దారి వదిలి వెనక నిలబడాల్సిన టైం వచ్చింది. మీనా, ఏంటమ్మా ఇక్కడికి వచ్చి ఒక్కదానిగా కూర్చున్నావు? ఆఫీస్లో పూజకి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి కదా. జరగని, నాకు దానికి ఏంటి సంబంధం? ఏమ్మా, ఎందుకు ఇప్పుడు అలా మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంటన్నయ్యా, అన్నీ ఆ బంగారే చెయ్యాలని డిసైడ్ అయిపోయాక అక్కడికొచ్చి తను చేసింది చేతులు కట్టుకుని చూస్తూ అవమానంతో నిలబడమంటావా? నన్నేం చేయనక్కర్లేదని చెప్పేశారు కదా. మీ అన్న నేనున్నంత వరకు అదంతా జరిగే పని కాదమ్మా. ఇలాగే చెప్తున్నావు అన్నయ్యా, కానీ నువ్వేం చేయగలవన్నయ్యా? అన్నింటిలోనూ ఓడిపోతూనే ఉన్నావు కదా. ఇప్పుడేంటి, ఆ బంగారికి బదులు పూజలో నువ్వు కూర్చోవాలి, అంతే కదా? అదంతా జరిగే పని కాదన్నయ్య. జరుగుతుంది, నువ్వే కూర్చుంటావు. మీ అన్న నీకు మాటిస్తున్నాడు. బయలుదేరు, లేచి కదులుమేనా. సరే, నేను హాల్లో వెయిట్ చేస్తాను, నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకొని త్వరగా రా. సరే, ఓకే, బాయ్, థ్యాంక్ యూ. మేడం, కిందంతా రెడీగా ఉంది. మీరు వచ్చారంటే మన ఎంప్లాయీస్ని మీరు అడ్రస్ చేయొచ్చు. సరే, వస్తున్నాను. సరే మేడం. అందరికీ నమస్కారం. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? చాలా బాగున్నామమ్మా. మీ కంపెనీలో పనిచేస్తున్నాం, మాకేంటమ్మా తక్కువ, బ్రహ్మాండంగా ఉన్నాం. ఫోటోగ్రాఫర్ మేడం, ఫోటోస్ తీయండి. ప్రతి ఒక్కరి ఫోటో ఫ్రేమ్ చేసి వాళ్ళ ఇళ్ళకి పంపించాలి. అలాగే మేడం. థ్యాంక్ యూ మా.
బుజ్జి ఏంటమ్మా ఇక్కడ నిలబడ్డావు? ఏంటన్నయ్యా? ఏంటమ్మా నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ఆ లైన్లో నిలబడి తీసుకోవాలా? అవునన్నయ్యా, అలా తీసుకుంటేనే కదా అమ్మ చేతుల మీదుగా చీర తీసుకోగలను, అమ్మతో కలిసి ఫోటో తీసుకోగలను కదా. ఏం చెయ్యా? అమ్మతో కలిసి ఉన్నట్టు ఫోటో నీ దగ్గర లేదా? లేదన్నయ్యా, ఇల్లు వదిలి వెళ్ళేటప్పుడు ఇంట్లో నుంచి ఏం తీసుకోకుండా అలాగే బయలుదేరాను. అమ్మ జ్ఞాపకంగా నా దగ్గర పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా లేదు. ఇప్పుడు ఈ ఫోటో కానీ నేను తీసి పెట్టుకున్నాననుకో, ఇంట్లో ఫ్రేమ్ కట్టించుకొని పెట్టుకోవచ్చు. రోజు లేచి అమ్మని చూసుకుంటాను. అమ్మ మాతో కూడా ఉన్నట్టుంటుంది కదా. ఆ, సరే బుజ్జి, ఇదే సరైన సందర్భం. వెళ్ళి తీసుకోమ్మా. ఇది కానీ మిస్ అయితే ఇలాంటి ఛాన్స్ ఇంకోటి దొరకదు. అవునన్నయ్య, అదే నేను అనుకున్నాను. సరేమ్మా, నువ్వు వెళ్ళు. వెళ్ళమ్మా. హ్మ్. ఆ, ఆ. ఆ, అత్తయ్య, మీకేదో కాల్ వచ్చింది. ఎవరు? ఫారిన్ క్లయింట్ ఆఫీస్లో ల్యాండ్లైన్కి కాల్ చేశారు. మీతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలని చెప్తున్నారు. మీరు వెళ్ళండి, మిగిలిన వాళ్ళందరికీ నేను ఇస్తాను. సరే, నేను వెళ్ళి మాట్లాడతాను. హ, ఏంటమ్మా జయరాని, చీర తీసుకొని వెళ్ళమ్మా. ఏంటమ్మా చూస్తున్నావు? నువ్వు రా. అమ్మా, బుజ్జి ఏడవకమ్మా. లేదన్నయ్య, నేనెంతో ఆశగా అమ్మ దగ్గర నుంచి చీర తీసుకుందాం అనుకున్నాను, కానీ ఆ దొరొచ్చి మొత్తం నాశనం చేశాడు. మనసుకి కష్టంగా ఉందన్నయ్య. ఈ చిన్న సంతోషాన్ని కూడా నాకు దక్కనివ్వలేదు, చూసారా? అమ్మతో కలిసి ఒక ఫోటో దిగి ఇంట్లో తగిలించుకోవాలన్నది నా ఎన్నేళ్ల కలో తెలుసా?